అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పల్లీలతో మనం టిఫిన్స్లోకి చట్నీ చేయడం చాలా కామన్ అండి. అయితే అదే పల్లీలతో అన్నంలోకి తినేట్టు ఈరోజు నేను మీకు ఒక మంచి రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఇది పల్లీ టొమాటో రోటి పచ్చడి. అయితే మనం ఈరోజు రోట్లో చేయట్లేదు, ఇది నేను మిక్సర్ జార్లోనే చేయబోతున్నాను. సో రండి, దీన్ని ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. సో ఈ రోటి పచ్చడి చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇప్పుడు పల్లీలని రోస్ట్ చేసుకోవాలి. ఒక వైట్ ప్యాన్ ఇట్లా తీసుకొని 1 టీ స్పూన్ నూనె పోసుకోండి. దీంట్లో నేను 1 కప్పు పచ్చి పల్లీలు తీసుకున్నాను. సో నేను ఈ రెసిపీకి తోలుతోనే తీసుకున్నాను. దీన్ని మీరు మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి పచ్చివి కాబట్టి ఇవి రోస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు చూస్తే పల్లీలు ఒక లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఈ పాయింట్లో నేను దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఈ 2 వేసి ఇప్పుడు మళ్ళీ రోస్ట్ చేస్తాం, కంటిన్యూ చేయాలన్నమాట. ఇప్పుడు పల్లీలు బాగా ఒక మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. పల్లీలని మీరు మీడియంలోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టి త్వరగా చేయాలని మీరు ఫాస్ట్గా రోస్ట్ చేశారనుకోండి, బయట కలర్ వెంటనే మారిపోతుంది. అయితే పల్లీలు ఇంకా పచ్చిగానే ఉంటుంది. సో ఈ స్లోగా రోస్ట్ చేస్తే మీకు ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూస్తే మీకు పల్లీలు బాగా రోస్ట్ అయిందనమాట. మంచి ఒక రిచ్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఈ పాయింట్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి మార్చేద్దాం. సో ఇప్పుడు ఈ పల్లీల్ని కంప్లీట్గా కూల్ చేయాలన్నమాట. సో వీటిని నేను తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక 2 టీ స్పూన్ల నూనె పోసి దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మళ్ళీ రోస్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ దీంట్లో 2 మీడియం సైజ్ టొమాటోల్ని నేను వేస్తున్నాను, 6 వెల్లుల్లి రెబ్బలు, 3 పెద్ద పచ్చిమిరపకాయలు జస్ట్ సగానికి కట్ చేసి వేస్తున్నాను. దీంట్లో కొన్ని చింతపండు పీసెస్ అన్నమాట. సో ఇక్కడ ఒక 6-7 పీసెస్ తీసుకున్నాను, చిన్న పీసెస్, అవి కూడా దీంట్లో వేస్తున్నాను. వేసి దీన్ని బాగా ఇట్లా రోస్ట్ చేసేసేయండి. దీన్ని మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి మగ్గపట్టచ్చు. ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసి అన్నీ బాగా మిక్స్ చేసేయండి. సో ఆ టొమాటోలో ఆ ఎక్సెస్ మాయిశ్చర్ అంతా బాగా ఇవాపరేట్ అయ్యే వరకు దీన్ని కొంచెం బాగా మగ్గబెట్టాలి. సో ఇప్పుడు చూస్తే టొమాటోలు బాగా మగ్గిపోయినాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో మార్చి సెపరేట్గా దీన్ని కూల్ చేసేద్దాం. సో నెక్స్ట్ మనం గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు మిక్సర్ జార్లో నేను ఫస్ట్ పల్లీల్ని వేసేస్తున్నాను. సో ఫస్ట్ మనం పల్లీల్ని గ్రైండ్ చేస్తాం. చూడండి బాగా పౌడర్గా అయిపోయింది. ఇప్పుడు టొమాటో మిక్స్చర్ని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు నేను నీళ్లు ఏం పోయట్లేదు, ఎందుకంటే టొమాటోల్లో ఆల్రెడీ ఆ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను నీళ్లు పోయట్లేదు. సపోజ్ మీకు కావాలంటే జస్ట్ 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు నీళ్ళు పోసుకోండి. రుబ్బుతానికి నీళ్ళు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట. ఇది ఒక ఫైనల్ టచెస్, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి ఉల్లిపాయలని ఇట్లా సన్నగా తరిగి దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 2 పల్స్ చేస్తే చాలు, గ్రైండ్ చేయక్కర్లేదు, జస్ట్ పల్స్ చాలు. జస్ట్ మిక్స్ చేస్తాను అంతే.
సో జస్ట్ ఒక 2-3 పల్స్ చేశాను అంతే. ఇప్పుడు మన పల్లీల టొమాటో పచ్చడి రెడీ అండి. ఇంకా నెక్స్ట్ తాలింపే. సో ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో కొంచెం నూనె పోసుకుందాం. సో నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు. సో ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ, ఒక ఎండుమిర్చి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్కి వచ్చేసామన్నమాట, అదే టేస్టింగ్. అసలు నేనైతే ఆగలేకపోతున్నాను. సో వేడి వేడి అన్నంలో ఇట్లా పల్లీల టొమాటో రోటి పచ్చడిని పెట్టుకొని తింటే ఎలా ఉంటుందో అని ఇప్పుడు నేను తిని మీకు చెప్తా. అసలు బ్రహ్మాండం అండి. నాకైతే ఆనందం, పరమానందంగా ఉంది. ఎంత రుచిగా ఉంది. ఈ పచ్చడి మీరు రైస్కే కాదు, ఇడ్లీ, దోశ, వడ అన్నిటికీ పెట్టుకొని తినచ్చు. అంత మంచి ఒక టేస్టీ అయిన పచ్చడి అనమాట. వదిలితేనే తింటూ ఉంటాను. చూసారా అసలు పల్లీ టొమాటో రోటి పచ్చడి ఎంత అద్భుతంగా మనం ఇవాళ చేసుకున్నాము. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయాలి. అలాగే దీంట్లో మీరు ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా పచ్చళ్ళు చేశాను, వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా మీరు చూసి ట్రై చేయండి. సపోజ్ ఈ పచ్చడి మీకు బాగా థిక్గా ఉందంటే కొంచెం జారుగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక అన్నంలోకే కాదు అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.